हैदराबाद के जवाहर नगर पुलिस स्टेशन हुदूद में दिन में एक सनसनीखेज कत्ल की वारदात पेश आई है, जहां एक रियल एस्टेट कारोबारी शख्स का बेदर्दी से कत्ल कर दिया गया, जिसकी शनाख्त वेंकटा रत्नम के तौर पर हुई है। इत्तला के मुताबिक वेंकटा रत्नम अपनी बेटी को स्कूल छोड़कर वापस घर जा रहे थे। इसी दौरान 6 हमलावर ऑटो रिक्शा में आए और अचानक उन पर हमला कर दिया। पहले हमलावरों ने मुबैना तौर पर पिस्तौल से फायरिंग की, फिर उसके बाद चाकू से उन पर वहशियाना हमला करके उन्हें मौके पर ही मौत के घाट उतार दिया और फिर फरार हो गए। मकामी शहरियों ने फायरिंग की आवाजें और शोर सुनकर फौरन पुलिस को इत्तला दी। जवाहर नगर पुलिस ने फौरी तौर पर मौके पर पहुंचकर लाश को तहवील में लिया, जबकि मौके पर मौजूद फॉरेंसिक टीमों ने मौके वारदात का मुआयना करते हुए शवाहिद इकट्ठे कर लिए। पुलिस ने मुकदमा दर्ज कर लिया है। मुल्जिमान की शनाख्त और कत्ल की वजह जानने के लिए तहकीकात शुरू कर दी हैं। पुलिस को शुबा है कि पुरानी दुश्मनी कत्ल की वजह हो सकती है। మధ్యలో జవహర్ నగర్ పిఎస్ పరిధిలోని సాకేత్ కాలనీ నివాసి అయినటువంటి వెంకటరత్నము వయసు 46 సంవత్సరాలు. అతన్ని గుర్తు తెలియని వ్యక్తులు 6 ఆటోలు 4 స్కూటీ మీద 2 వచ్చేసి అతను వాళ్ళ కూతుర్ని స్కూల్లో డ్రాప్ చేసి ఇంటికి రిటర్న్ అవుతున్న క్రమంలో అతని మీద దాడి చేసి హత్య చేయడం జరిగింది. దీనికి సంబంధించి మనకు ఇన్ఫర్మేషన్ రాగానే ఇమీడియట్గా జవహర్ నగర్ పిఎస్ వాళ్ళు రెస్పాండ్ అయ్యి దానికి సంబంధించిన దర్యాప్తు హత్యకు గల కారణాలను హంతకులను ట్రేస్ చేసే పనిలో ఉన్నారు. యాజ్ ఆఫ్ నౌ పాత కక్షలు దీనికి కారణమని తెలుస్తున్నది. చాలా ఇనిషియల్ స్టేజ్లో ఉంది కాబట్టి ఇక్కడ నుంచి ఇన్ఫర్మేషన్ ఏం లేదు. మేము ఫర్దర్గా అప్డేట్ చేస్తాం. అన్నీ చెక్ చేస్తాం. దాంట్లో ఆయుధాలు ఏం వాడారు ఏమనేది కూడా మాకు బుల్లెట్ కూడా అక్కడ పడుంది, అన్నీ కూడా చెప్తాం. కేసులు అయితే మన జవహర్ నగర్ కేసు పరిధిలో లేవు, దూల్పేటలో ఉన్నాయని ఇప్పుడు ఇన్ఫర్మేషన్ వస్తుంది. అది మేము వెరిఫై చేస్తాం. మీ ఐడియా ప్రకారం కత్తులతో దాడి చేసి నరికిరనేది నిజమేనా? ఇనిషియల్గా మాత్రం కత్తులతో నరికిన గాయాలు స్పష్టంగా ఉన్నాయి. మీరు ఏదైతే చెప్తున్నారో ఫైర్ ఆర్మ్కి సంబంధించిన దాన్ని వెరిఫై చేయాల్సి ఉంటుంది. వెరిఫై చేయకుండా చెప్పలేదు. ఒక బండరాయి కూడా పడుంది, అవన్నీ వస్తాయి. దాంట్లో సీసీ ఫుటేజ్ కూడా అవైలబుల్ ఉంది. అన్నీ కూడా వెరిఫై చేస్తాము. ఇనిషియల్ స్టేజ్ కాబట్టి ఇంతకు మించి థ్యాంక్ యూ సార్.